తెలంగాణలో హస్తం పార్టీ బలోపేతానికి స్టేట్ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోకస్ చేశారు. ఇప్పటికే పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య నేతలకు కీలక ఆదేశాలు, సూచనలు చేశారు. ఈ నెల 4న గాంధీ భవన్లో మెదక్, మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ నాయకుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై మరింత ఫోకస్ చేశారు స్టేట్ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఇప్పటికే పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య నేతలకు కీలక ఆదేశాలు, సూచనలు చేశారు. పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా రివ్యూ మీటింగ్లు నిర్వహించనున్నారు. ఈ నెల 4న గాంధీ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు మెదక్ పార్లమెంట్, సాయంత్రం 5 గంటలకు మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ నాయకుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అటెండ్ కానున్నారు మీనాక్షి నటరాజన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్య సిరిసిల్లకు, అమావాస్యకు, పున్నానికి వస్తూ కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు బేడీలు వేసి ఇప్పుడు అన్నదాతలపై కపట ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. కేటీఆర్ గారు సిరిసిల్లకు ఈ మధ్యలో అమాసకు, పొన్నానికి వస్తూ ఈ ప్రభుత్వమైన విమర్శలు చేస్తూ రైతులపైన మొసలు కన్నీరు కారుస్తూ ఈరోజు కూడా సిరిసిల్లలో మాట్లాడిన మాటల తీరు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, ఏదో వాళ్ళు ఉన్నప్పుడే నీళ్ళు ఇచ్చినట్టు వీళ్ళు వచ్చినాక నీళ్ళు ఇస్తలేని చెప్పిన మాట. పడవడ్డ మలకపేట ప్రాజెక్ట్ నుండి మీ నియోజకవర్గంలో ఎల్లారెడ్డికి 0.2 టీఎంసీ నీరుంటే మొదటి దశలో ఇప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొండగట్టులో 65 మంది చనిపోతే అప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు గొంతు ఎందుకు మూగపోయిందన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేసీఆర్ వెళ్లి చూడాలని ఆ రోజు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కుకుంటే హరీష్ రావు కుట్ర రాజకీయాలు చేయడం సరికాదన్నారు జగ్గారెడ్డి. హరీష్ రావు గారు మీ గుండె మీద చేసుకొని చెప్పండి. 9 కాలంలో ఆల్రెడీ 65 మంది చనిపోయారు అని ప్రకటన వచ్చిన తర్వాత ఆ రోజు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు కొండగట్టుకు పోయి ఆ 65 మందిని చనిపోయిన ఐడెంటిఫికేషన్ అంటే చనిపోయినాక చెప్పినా కూడా ఎందుకు పోలేదు? మరి ఆ రోజు ఈ గొంతు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. గతంలో ప్రమాదాలు జరిగితే ప్రతిపక్షాలను చూసేందుకు వెళ్లనివ్వలేదన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కార్మికుల ఆనవాళ్లు గుర్తించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. 2020 ఆగస్టు 20 నాడు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ప్రతిపక్ష నేత ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వాడిని రాకుండా ఎక్కడిదక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా పాలమూరు రంగారెడ్డి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు కూడా మేము వెల్కమ్ చెప్పాం. వాళ్ళు కూడా టనల్ చూశారు. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులతో మాట్లాడారు. అంటే వాళ్ళను కూడా ఎక్కడ కూడా అబ్స్ట్రక్ట్ చేయలేదు. మీడియాలో కనిపించేందుకు ఎంపీ రఘునందన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. బీజేపీ ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రకటనలు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి బీజేపీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనే విషయం ప్రజలకు తెలుసన్నారు అద్దంకి. చంద్రబాబు, నితీష్ కుమార్ మీద ఆధారపడ్డ ప్రభుత్వం మీది. మీ ఇల్లు చక్కగా చూసుకునేది పక్కన పెట్టేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీదకి వచ్చిన కామెంట్స్ ఎందుకు? అస్తిత్వం కొరకు ప్రకటనలు చేస్తే ఎవరు పట్టించుకోరు. అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేసింది బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అని అంటే గాడిద గుడ్డు అనేది తెలుసు కదా మీకు. కాబట్టి ఓట్ల కోసం రాద్ధాంతాలు, ఓట్ల కోసం పాటుపడి మాటలు మాట్లాడితే జనం మిమ్మల్ని పట్టించుకోరనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది. రాష్ట్రంలోనే అత్యాధునిక కళాశాలగా షాద్నగర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీని పునర్నిర్మిస్తున్నట్టు చెప్పారు ఎమ్మెల్యే శంకర్. దాతల సహకారంతో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్ని హంగులతో దాదాపు 8 కోట్లు వెచ్చించి కళాశాల నిర్మాణాన్ని చేపట్టారు. ఇవాళ కళాశాల పైకప్పు నిర్మాణం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు.